కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇరుసేనలు మోహరించాయి. వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో సంజయుడు యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు. ఒకరోజు సంజయుడు యుద్ధభూమికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చి ఏడుస్తూ భీష్ముడు యుద్ధంలో అంపశయ్య మీద ఉరిగిపోయాడు అని చెప్తాడు. పరశురాముడు లాంటి మహాపరాక్రమవంతుణ్ణి నిలువరించిన భీష్ముడి పరాజయం విని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తాడు. జరిగిన యుద్ధ విశేషాలు సంజయుడు చెప్పటం మొదలు పెడతాడు. కురుక్షేత్రంలో యుద్ధం మొదలైంది. దుర్యోధన, దుశ్శాసన, కృప, అశ్వత్థామ, కృతవర్మ, బాహ్లిక, భగదత్త, సోమదత్త, భూరిశ్రవ, సైంధవాదులు సింహనాదాలు చేస్తూ భీష్మ నిర్మితమైన మానుష్య వ్యూహంతో ముందుకు దూకారు. ధర్మరాజు నాయకుడిగా, పాండవ ముఖతిలకం వలె దృష్టద్యుమ్నుడు సర్వసేనాధిపతిగా, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, జరాసంధుడి కొడుకు సహదేవుడు, చేకితానుడు, శిశుపాలుడి కొడుకు దృష్టకేతువు, భీష్ముణ్ణి చంపడానికి పుట్టిన శిఖండితో పాటు భీమసేనుడు, నకుల సహదేవులతో కూడిన అచల వ్యూహంతో పాండవసేన ముందుకురికింది. ముందు అర్జునుడు దుర్గాదేవిని స్తుతిస్తాడు. కృష్ణార్జునులిద్దరూ రథం మీద నిలబడి శత్రువుల చెవులు బ్రద్దలయ్యేలా పాంచజన్యం, దేవదత్తాలతో శంఖారావం చేశారు. రెండు సేనలు ప్రళయకాల సమయంలో ఉప్పెన వచ్చిన మహాసముద్రాల వలె కనిపించాయి. ఇంతలో ధర్మరాజు కవచం, బాణాలు వదిలిపెట్టి భీష్మ, ద్రోణ, శల్య, కృపాదివీరుల ఆశీర్వాదాలు స్వీకరించాడు. కౌరవుల పక్షాన ఉన్న యుయుత్సుడు వచ్చి పాండవుల పక్షాన చేరతాడు. ఇంతలో అర్జునుడు ఇరుపక్కల ఉన్న మహాసైన్యాన్ని చూసి గాంధీవం వదిలిపెట్టి, బావా, నేను యుద్ధం చెయ్యలేను, బంధువులను, స్నేహితులను చంపి పాపం మూటగట్టుకోలేను అని రథంలో నిస్తేజంగా కూలబడిపోతాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతనుపదేశించి విశ్వరూప సందర్శనం కలిగించాడు. అర్జునుడిలో నూతనోత్తేజం కలుగుతుంది. రథం రణం వైపు మళ్లించు కృష్ణ, కర్ణ, భీష్మ, ద్రోణాదులను వధించి నా మనోరథం తీర్చుకుంటాను అంటాడు ధైర్యంగా. ఇంతలో విరాటుడి కొడుకు ఉత్తరుడు ఎంతో వీరోచితంగా పోరాడి శల్యుడి చేతిలో మరణిస్తాడు. అది చూసి మరింత కోపంతో శల్యుడి మీద తీవ్ర యుద్ధం చేస్తాడు అతని తమ్ముడు శంఖుడు. చెరుకు తోటలో మదగజం చొరబడినట్టు భీష్ముడు పాండవసేన మధ్యలో చొరబడి తీవ్ర నష్టం కలిగిస్తాడు. అతని వీర విహారానికి పాండవసేన చెల్లాచెదరవుతుంది. అది చూసిన ధర్మరాజు తీవ్రమైన నిరాశలో మునిగిపోతాడు. కృష్ణుడు ధైర్యం చెప్తాడు. మర్నాడు ధర్మరాజు క్రౌంచ వ్యూహం పన్నుతాడు. దృష్టద్యుమ్నుడిని ఉత్తేజపరిచి రణరంగంలో విజృంభించమని చెప్తాడు. దృష్టద్యుమ్నుడు రెచ్చిపోయి ఘోర యుద్ధం చేసి కౌరవసేనను చీల్చి చెండాడతాడు. శల్యనందనుడిని తలనరికి చంపుతాడు. భీమసేనుడు కౌరవసేన మీద విరుచుకుపడి చాలామందిని యమపురికి పంపుతాడు. బాణాలతో దుర్యోధనుడిని కొడతాడు. అతను మూర్ఛిల్లుతాడు. ఆ దెబ్బతో రోషపడిన దుర్యోధనుడు పాండవుల మీద పక్షపాతంతో యుద్ధం సరిగ్గా చెయ్యడం లేదని భీష్ముణ్ణి నిష్ఠూరమాడతాడు. ఆ మాట వినగానే భీష్ముడు మరింత కోపంతో తీవ్రమైన యుద్ధం చేసి పాండవసేనను ఊచకోత కోస్తాడు. మరోపక్క భీష్మార్జునులు ఒకరి మీద ఒకరు తీవ్రమైన అస్త్రాలు సంధించుకుంటారు. భీష్ముడి యుద్ధ తీవ్రత తట్టుకోలేక పాండవ వీరులు వెన్నుచూపి పారిపోతారు. అది చూసి కృష్ణుడికి తీవ్రమైన కోపం వచ్చి సుదర్శన చక్రంతో భీష్ముడిని చంపడానికి ముందుకు దూకుతాడు. అర్జునుడు ఆయనను బ్రతిమిలాడుతూ, వాసుదేవా, నువ్వే మాట తప్పితే మాకు చెడ్డపేరు రాదా? మా అన్నదమ్ముల శపథాలు కూడా నిర్వీర్యమైపోతాయి అని బ్రతిమిలాడి శ్రీకృష్ణుణ్ణి శాంతింపజేస్తాడు. మరోపక్క భీముడు సింహనాదం చేస్తూ కళింగరాజు శృతానందుడిని, వాడి తమ్ముడు శక్రదేవుడిని చంపేస్తాడు. మరోపక్క భగదత్తుడు ఏనుగు మీద వచ్చి తీవ్రమైన యుద్ధం చేస్తాడు. ఘటోత్కచుడు కౌరవసేన మీద విరుచుకుపడి పెద్ద యుద్ధం చేస్తాడు. 9 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని అర్జునుడు తప్ప ఎవ్వరూ నిలువరించలేకపోతారు. ధర్మరాజుకు ఏం చెయ్యాలో తోచక శ్రీకృష్ణార్జునులను, సోదరులను తీసుకుని భీష్ముడి శిబిరానికి వెడతాడు. ఆయనకు నమస్కరించి, తాతగారు, మా రాజ్యం మాకొచ్చే మార్గం చెప్పండి అని ఆయనను ఎలా జయించాలా అని నర్మగర్భంగా అడుగుతాడు. నా చేతిలో ధనుస్సున్నంతవరకు ఎవరూ నా ముందు నిలువలేరు.
ఆడపిల్లగా పుట్టి మగవాడిగా మారిన వాళ్లతో నేను యుద్ధం చెయ్యను అని శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చెయ్యమని సలహా ఇస్తాడు. అత్యంత ప్రేమగా పెంచిన తాతగారిని ఈ విధంగా చంపవలసి వస్తుందా అని బాధపడుతూ శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేస్తాడు. ద్రోణ, కృప, అశ్వత్థామ, శల్య, దుర్యోధన, దుశ్శాసనాదులు అర్జునుడిని భీష్ముడి వైపు వెళ్లకుండా చుట్టూ మోహరిస్తారు. వాళ్లను పాండవ వీరులు చెదరగొడతారు. ఇంతలో శిఖండి వేసిన బాణాలకు భీష్ముడు ప్రతిస్పందించక తల పక్కకు తిప్పేసుకుంటాడు. శిఖండి వెనక నుండి తీవ్రమైన శరపరంపర కురిపించిన అర్జునుడు భీష్ముడిని పడగొడతాడు. ఆయన శరీరం నేలమీద పడకుండా గుచ్చుకున్న శరాలు అంపశయ్యగా అమరుతాయి. అర్జునుడు అశ్రుతప్త నయనాలతో అక్కడికొచ్చి తల వాలిపోకుండా బాణాలతో తలగడ అమరుస్తాడు. పవిత్ర పాతాళ గంగను తన బాణాలతో రప్పించి ఆయన దాహం తీరుస్తాడు. కౌరవ పాండవ వీరులందరూ ఆయన దర్శనం చేసుకుంటారు. ఆయనను కలిసిన కర్ణుడితో చెడు ఆలోచనలతో కౌరవులను ఏమారుస్తున్నావని మందలించాను తప్ప నీ మీద వాత్సల్యం తప్ప కోపం లేదని, నీ జన్మ రహస్యం తెలుసని అనునయంగా చెప్తాడు. దేవతలు కూడా జయించలేనివాడు, పరశురాముడు లాంటి మహా అస్త్రశస్త్ర యోధుడు కూడా ఎదుర్కోలేని గొప్ప వీరుడు, కురు సామ్రాజ్యం కోసం అహర్నిశలు శ్రమించిన త్యాగధనుడు, మనస్సు చంపుకుని కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షాన 10 రోజులు గొప్ప యుద్ధం చేసిన మహాయోధుడు, స్వచ్ఛంద మరణం అనే వరం పొందిన వసురూపుడైన భీష్మ పితామహుడు ఒంటినిండా శరాఘాతాలతో పవిత్ర ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్య మీద భగవద్ధ్యానంలో మునిగి ఉన్నాడు.